నమస్తే అండి. మనం ప్రస్తుతం కాకినాడ కొలచెరు పార్క్ ఆపోజిట్లో ఉన్నామండి. ఇక్కడ వాకింగ్ చేసిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళి వాకింగ్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు సిరిధన్యాల జావ అనేది అమ్ముతున్నారండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఒకసారి మనం చూద్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఫ్లెక్స్ కూడా పెట్టారు ఇక్కడ. సిరిధన్యాల జావ అనేది 30 రూపీస్ ఇవ్వాలి. ఆరోగ్యానికి సంబంధించింది కదండి, తక్కువే ఉంటుంది. బట్ మనం అలాంటి వాటిని దూరం పెడుతూ ఉంటాం. సార్ మేడం గారిని అడుగుదాం ఏంటి దీనివల్ల ఉపయోగాలని. మేడం గారు, ఒకసారి సిరిధన్యాల జావ అంటే ఏంటి అసలు ఒకసారి చెప్తారా? సార్, నా పేరు జ్యోతి అండి. సిరిధన్యాలతో తయారు చేసిన మిల్లెట్స్ పౌడర్ అండి. ఓకే. ఈ ప్రొడక్ట్ వల్ల, ఈ పౌడర్ తాగడం వల్ల అమ్మకి ఆరోగ్యపరంగా మంచి జరుగుతుంది మేము కోరుకుంటున్నాం అండి. అందుకని ప్రోడక్ట్ మేము డెలివరీ ఇచ్చామండి. అదేంటంటే మాకు బెంగళూరు నుంచి మాకు ఈ పౌడర్ పంపిస్తారు. ఓకే, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. అంటే సిరిధాన్యాలతో తయారు చేసిన పౌడర్ అండి. ఓకే మేడం. జావని పేరు పెట్టారు. ఆ జావని మేము తయారు చేసి మేము సేల్స్ చేస్తాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం తగ్గుతుంది. ఓకే మేడం. షుగరు, బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే, షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటాయి. తాగుతుంటే మీ ఫేస్ కూడా గ్లో అవుతుంది. ఓకే మేడం. తర్వాత అదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటాయి. దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా రాదు. మీరు అలా డైలీ తాగితే మంచిదండి. ఏదో ఒకరోజు తాగేసి మళ్ళీ దీనివల్ల టిఫిన్లు తిని కూడా ఆకలి కూడా ఉంటుంది. ఏదైనా ఫస్ట్ మార్నింగ్ 7:30 తాగారుకోండి, మధ్య ఒకవేళ 11 గంటలకు ఆకలి వేస్తే ఒక కొబ్బరి తినండి, ఏదో ఒక జామ తినండి. అంటే మనకి దీనివల్ల గ్యాస్ట్రిక్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, తాగితే కంట్రోల్ అవుతాయి. తర్వాత వెయిట్ లాస్ అవుతారండి. అంటే లావుగా ఉన్న వాళ్ళు సన్నపడతారు. ఓకే మేడం. అది దానివల్ల మేము ఇది డెలివరీ చేసి ప్రోడక్ట్ డెలివరీ చేస్తాం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మంచిదా మేడం? అది మార్నింగ్ మీరు 6:30 నుంచి మీరు అది 11 లోపలనే. ఓకే. కొంతమంది టిఫిన్ తింటారు, అది మానేసి ఒక గ్లాస్ తాగండి. టిఫిన్ కన్నా ఇది మించిందండి. ఓకే, ఆకలి కూడా మనకి అంతగా ఆకలి లేదు. ఆకలి అనేది ఎక్కువ లేదు, ఎందుకంటే విటమిన్ ఫుడ్ కదా. ఆకలి వేసంటే పని ఒత్తిడి వల్ల మీకు ఏమైనా తినాలనుకోండి, వెళ్ళకుండా అది ఆయిల్ ఫుడ్ కదా. అవును మేడం. కన్నా మీకు వెయిట్ లాస్ అవ్వాలంటే ఇది మంచిదండి. ఏంటంటే ఒక బొబ్బస్కాయ కానీ జామకాయ కానీ ఓకే మేడం అదే తినండి. మళ్ళీ 1 గంటకి మీకు భోజనం లంచ్ చేసినా పర్వాలేదు. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. నెక్స్ట్ ఇంకా దీంతో మీరు ఇంకా నేను వాడే ప్రోడక్ట్ ఏంటంటే ఆర్గానిక్ రాక్ సాల్ట్ వాడుతున్నాం. ఓకే మేడం. అండి ఇది రాక్ సాల్ట్, ఇది ఆర్గానిక్ బెల్లం అండి. బెల్లం అండి, అంటే షుగర్ మంచిది కాదు కాబట్టి బెల్లం యూజ్ చేస్తారు. షుగర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. అవునా మేడం? ఆ బెల్లం కన్నా ఇది ఆర్గానిక్ బెల్లం చాలా మంచిది. అవునండి. ఓకే ఓకే. సిరిధాన్యాలతో తయారు చేసిన పౌడర్ ఇది కంప్లీట్ చేస్తే మీకు అన్ని బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ మేడం. సిరిధాన్యాల వల్ల మాకు లాభాలు ఏంటి చెప్పారు. ఓకే, వెరీ వెరీ థ్యాంక్స్ అండి. నమస్తే.